24 గంటలని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. అయితే రానున్న రోజుల్లో రోజు అంటే 24 కంటే ఎక్కువ గంటలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. తాజాగా భూభ్రమణంపై సైంటిస్టులు సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మానవాళికి ప్రమాద ఘంటికలు. సైంటిస్టుల పరిశోధనలో సంచలన నిజాలు. రోజురోజుకు తగ్గుతున్న భూభ్రమణ వేగం. భూవేగం తగ్గితే వచ్చే ప్రమాదమేంటి? అసలు భూభ్రమణ వేగం ఎందుకు తగ్గుతోంది? రోజుకు ఎన్ని గంటలు? ఇప్పుడు ఈ సమాధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే భూమి భ్రమణ వేగం గణనీయంగా మారిపోతుండడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సూర్యుడు చుట్టూ కక్షలోకి తీసుకునే సమయంలో దాని అక్షం మీద 365 సార్లు తిరుగుతుంది. అయితే భూమి దాని అక్షం మీద ఇప్పుడున్న దానికంటే చాలా తక్కువగా తిరుగుతోంది. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయంలో 420 స్పిన్లను పూర్తి చేసింది. ఇది దాదాపు 419 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాలకు అది 410కి తగ్గిందని నిర్ధారించారు. గడిచిన 2 దశాబ్దాల్లోనూ ఎరగని తీవ్ర అనావృష్టిని ఏడాది పలు దేశాల్లో చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. వివిధ పనుల వల్ల ఉత్పత్తవుతున్న గ్రీన్ హౌస్ వాయువులకి, పర్యావరణం నుంచి తొలగించాల్సిన వాయువులకి మధ్య సమతౌల్యం సాధించటం ఇప్పుడు దేశాలన్నింటి ముందు ఉన్న సమస్య. ఆ దిశగా అత్యవసర చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరిస్తోంది ఐపీసీసీ. అవును, అన్నింటికీ మూలాధారమైన భూమి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలుంటే భూ కేంద్రం వద్ద ఏకంగా 6000 డిగ్రీలుంటుంది. అంటే ఇది సూర్యుడు ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల ఆధారంగా లోపల ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. అయితే కొన్నాళ్లుగా భూ కేంద్ర మండల వేగం నెమ్మదించింది. భూమి కూర్పు మనం అనుకున్న దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. భూ అంతర్భాగాన్ని క్రస్ట్, భూ ప్రచారం, మాంటెల్, భూ కేంద్ర మండలం, కోర్ అనే 3 జోన్లుగా ఖగోళ శాస్త్రవేత్తలు విభజించారు. అయితే వీటిలో భూ కేంద్ర మండలం మాత్రం స్వతంత్రంగా తిరుగుతున్నట్టు పలు సిద్ధాంతాలు రుజువు చేశాయి. కానీ ప్రస్తుతం అంతర్గత భూ కేంద్ర మండలం వేగం అనూహ్యంగా నెమ్మదించి తిరుగుతున్నట్టు తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. భూకేంద్ర మండలం అనేది భూమిలో అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడు ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూ అంతర్భాగంలో 5180 కిలోమీటర్ల లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. లోపలి కోర్ చుట్టూ ద్రవరూపాల ఖనిజాల బాహ్య కోర్ ఉంటుంది. ఇది భూమికి మిగిలిన భాగాలతో ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఈ అవరోధం వేడి లోహపు బంతిని పోలి ఉంటుంది. అయితే భూ కేంద్ర మండలం స్వతంత్ర భ్రమణానికి మిగిలిన గ్రహంతో సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నివసించే భూమి బయటి పొరని భూపటలం, ఎర్త్ క్రస్ట్ అంటారు. ఈ పొర భూ ఉపరితలంపై 30 నుంచి 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇక్కడ అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. డెన్మార్క్కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త యాంజ్ లెహమాన్ 1936లో తొలిసారిగా ఎర్త్ కోర్ అంతర్గత భాగాన్ని గుర్తించారు. అప్పట్నుంచి భూ కేంద్ర మండలం భ్రమణ వేగం, తిరిగే దిశపై శాస్త్రవేత్తల్లో చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎవరూ ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే తమ అభిప్రాయాన్ని, సిద్ధాంతాల్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలకు పరిమిత ఆధారాలుండడమే కారణం. భూ అంతర్గత నమూనాల్ని ప్రత్యక్షంగా పరిశీలించటం లేదా సేకరించటం అసాధ్యం. చాలా పరిశోధనలు, అధ్యయనాలు వేర్వేరు సమయాల్లో కోర్ గుండా వెళ్లే సారూప్య బలాల తరంగాల మధ్య వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి.
భూమిపై పదే పదే భూకంపాలు, పేలుళ్ల సమయంలో వచ్చిన సిస్మోగ్రాముల డేటా గత కొన్ని సంవత్సరాలుగా భూమి ఉపరితలంతో పోలిస్తే ఘన అంతర్గత కోర్ భ్రమణ వేగం నిరంతరం క్షీణిస్తున్నట్టు సూచిస్తుంది అని జూన్లో నేచర్ జనరల్లో ప్రచురించిన అధ్యయన ఫలితాల్లో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధన భూభ్రమణ వేగాన్ని ధృవీకరించడమే కాకుండా కోర్ క్షీణత కొన్ని దశాబ్దాలుగా మందగించినట్టు 2023లో శాస్త్రవేత్తలు చేసిన వాదనకు బలాన్నిస్తోంది. గతేడాది ప్రతిపాదించిన మోడల్ భూమి కోర్ భ్రమణ వేగం దిశను వివరించింది. కోర్ అంతర్గత భాగం భూమి క్రస్ట్ కంటే వేగంగా తిరుగుతుందని, కానీ ఇప్పుడు నెమ్మదిగా తిరుగుతోందని ఆ మోడల్ పేర్కొంది. కొంతకాలం కోర్, భూమి భ్రమణం సరిపోలాయి. తర్వాత కోర్ భ్రమణ వేగం రివర్స్ దిశలో కదలడం ప్రారంభించిన తర్వాత మరింత తగ్గిందని తెలిపింది. ఇక భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు మానవులు కేవలం 11 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్లగలిగారు. అలాగే ప్రపంచంలో అత్యంత లోతైన గని 12 కిలోమీటర్లు మాత్రమే. ఇక భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు ప్రతి కిలోమీటర్కి 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ భూభ్రమణం మందగిస్తే వచ్చే మార్పులేంటి అని ప్రతి ఒక్కరిలో రావచ్చు. రోజువారీ జీవితంలో చాలా తక్కువగా మార్పులున్నప్పటికీ స్పేస్ నావిగేషన్కు ముఖ్యమైన చిక్కులొస్తాయి. సౌర సమయం ప్రకారం ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చబడినందున కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితి నావిగేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. భూభ్రమణం ఇప్పుడు తగ్గిపోయింది. కానీ భూమి తిరగడం ఆగిపోతే మనుషుల జీవితాలు కూడా చాలా మారిపోతాయి. అప్పుడు సగం మంది ప్రజలు 6 నెలలు చీకట్లో గడుపుతారు. ఇది అన్ని రకాల జీవనశైలిని మార్చగలదు. మొక్కల స్వభావం మారుతూ ఉంటుంది. మరోవైపు ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతారు. ఒక్కటేమి, అణువణువున సమస్యలతో మానవాళి కొట్టుమిట్టాడతారు. For more videos like this, subscribe Big TV channel.